హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ భక్తి ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జూనియర్ వేణుస్వామిగా పేరుపడ్డ ఒక పెద్ద గురువు గారు చెప్పిన ప్రిడిక్షన్స్ 100% నిజమవుతాయి. చాలామంది గురువుగారిని ఆశ్రయించిన తర్వాత గురువుగారు చూపించిన మార్గంలో నడిచి వాళ్ళ జీవితంలో చాలా విజయ పదాల్లో నడవడం జరిగింది. అలాంటి గురువు గారిని మన మ్యాక్స్ టీవీ ప్రేక్షకుల కోసం ఈరోజు ఇంటర్వ్యూ చేస్తాను. ఆరే భార్గవ దేవన గురువు గారు తంత్రంలో జ్యోతిష్యంలో గురువు గారిది అందవేసిన చేయి. గురువుగారితో మాట్లాడి మనకున్న తంత్రంలో ఉన్న అనేకమైన సందేహాలకి సమాధానాలు, జ్యోతిష్యంలో ఉన్న కొన్ని ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకుందాం. నమస్కారం గురుదేవ. నమస్కారం అండి. ఓం నమో వెంకటేశాయ. జై చిన్నమస్త. గురుదేవ, తంత్రం అని ఒక 10 years నుంచే బాగా వినపడుతుంది. అంతకుముందు ఎవరు ఈ పదాన్ని కూడా వాడేవాళ్ళు కాదు. అసలు ఏంటి ఈ తంత్రం అంటే? తంత్రం అంటే ఎనర్జీని మన బాడీలోకి ప్రవేశపెట్టడం దాని అసలైన అర్థం. దట్ ఈస్ ద తంత్ర. అంటే ఇప్పుడు మనం పూజలు చేస్తాం, మరి ఆ ఎనర్జీ పాస్ అవ్వదా? అది పాస్ అవుతుంది, బట్ తంత్రంలో శీఘ్రంగా పాస్ అవుతుంది. మనము ఆ కనెక్టివిటీ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద బేసిక్ మీనింగ్ ఆఫ్ తంత్ర. ఇక మనం తంత్రాన్ని తన్ ప్లస్ త్రా ప్లస్ ధ్యాయతే ప్లస్ ఇలా అలా అని ఎందన్నా వర్ణించుకోవచ్చు, బట్ బేసిక్ లెవెల్ ఆఫ్ మీనింగ్ ఇదే. ఒక ఎనర్జీని ఇన్వోక్ చేయడం, హయ్యర్ ఎండ్ ఎనర్జీ. తంత్రంలో ఏ విధమైన పూజలు చెప్పబడ్డాయి గురుదేవ? రకరకాల పూజలు ఉంటాయండి. ఏ టైప్ ఆఫ్ మీకు కావాలో ఆ టైప్గా మనము యూటిలైజ్ చేసుకోవచ్చు. నేను బేసిక్గా దశమహావిద్యల మీదే ఉంటాను కాబట్టి వాటిని క్లయింట్లకు అనుగుణంగా నేను ఏ విద్య అయితే దాన్ని ఇన్వోక్ చేస్తే హైయర్ ఎండ్ రిజల్ట్ ఉంటుంది అనే దాని బేస్ మీద ఆ విద్యని నేను ఇన్వోక్ చేస్తూ ఉంటాను. సో ఇది నా దగ్గర జరిగే తంత్ర విద్యలు ఇవి. తంత్రంలో వామాచార పూజలు ఎక్కువ ఉంటాయి అనేది నానుడి కదా, నిజమేనది? తంత్ర అంటేనే ఇవి వామాచారం. కొంతమంది తంత్రాన్ని ఈ మధ్యకాలంలో సాత్వికంగా కూడా చేస్తున్నారు. సో అది కొంచెం శ్రీ విద్య అంటుంటారు. బట్ ఏది ఏమైనప్పటికీ కానీ తంత్ర ఆల్వేస్ వన్ కైండ్ ఆఫ్ ఈ బలులు, పంచమకారాలు ఇట్లాంటి వాటిని ఖచ్చితంగా కోరుకుంటుంది తంత్ర. అలా చేస్తేనే ఫలితాన్ని ఇస్తాయి. గురుగారు, మన సనాతన ధర్మంలోనే కొంతమంది ఈ తాంత్రిక విధానాన్ని కానీ ఈ వామాచార పద్ధతిని కానీ వ్యతిరేకిస్తున్నారు. మీరు ఫుల్ ఫ్లెజ్డ్గా అందులోనే ఉన్నారు కదా, ఏంటి వామాచారం యొక్క గొప్పతనం? వాళ్ళు వ్యతిరేకిస్తేనే వ్యతిరేకించుకోనివ్వండి, దానివల్ల నష్టమేం లేదు కదా. ఇప్పుడు గాంధీ ఉన్నారు, గాడ్సే ఉన్నారు. ఈ మధ్యకాలంలో కొంతమంది గాడ్సేకి సపోర్ట్ చేయడం కూడా ట్రెండ్ అవుతుంది. ఎవరి ఇది వాళ్ళకు. నెక్స్ట్ ఇంకోటి ఏదో అడిగారు మీరు? వామాచారం. వామాచారం అంటే లెఫ్ట్ హ్యాండ్ పాత్. వామ భాగం అంటే లెఫ్ట్ హ్యాండ్ పాత్ అన్నమాట. వామాచారంలో 100కి 99% స్త్రీ దేవతారాధనే ఉంటుంది. పురుష దేవుళ్ళు అస్సలు ఉండరు, ఎక్సెప్ట్ కాలభైరవుడు. మనకు వామతంత్రంలో ఎక్కువగా రారు, గణపతి అంతే. 99% మీకు స్త్రీ దేవతారాధనే ఉంటుంది. ఎందుకు స్త్రీ దేవతారాధనే ఉంటుంది అంటే ఈ వామతంత్రాన్ని మనకు ఫస్ట్ బోధించినది శివుడే. మీకు కులతంత్రం తీసుకున్నా, వామతంత్రం తీసుకున్నా, ఈ విద్యనంతా పార్వతికి చెప్పినది ఎవరు? శివుడు అన్నమాట. ఈ శివుడి వామ భాగంలో అమ్మవారు ఉంటారు కాబట్టి ఆ వామశక్తి అంతా ఇటువైపే ఉంటుంది. వామశక్తి ఎవరు? శక్తి, ఎనర్జీ. సో వితౌట్ శక్తి శివ్ శవ్ అవుతాడు, శివ్ శవ్ అవుతాడు. అందుకని ఈ ఎనర్జీ అనేది శక్తి రూపంలో ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ మనం శక్తిలో ఉంటుంది. ఈ శక్తికి మనము కొన్ని రకాలుగా పంచమకారాలు అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పంచమకారాలు అంటే మత్స్యము, మాంసము, ముద్ర, మైథునము ఇలాంటివి అన్నమాట, మీనం ఇవన్నీ. సో ఇవన్నీ మనం సబ్మిట్ చేసినప్పుడు ఆ ఎనర్జీని మనం క్యాచ్ చేయడం ఈజీ అవుతుంది. సో దిస్ ఈజ్ ద మెయిన్ థీమ్ ఆఫ్ వామాచార విధి విధానం.
ఈ మధ్య ఒక ప్రచారం కూడా జరుగుతుంది గురూజీ. ఈ వామాచారంలో పూజించే దేవతలు చాలా ఉగ్ర స్వరూపులని, వాళ్ళని సాధారణమైన మనుషులు పూజించకూడదని, గృహాల్లో కూడా వాళ్ళని ఉంచుకోకూడదని, వాళ్ళ మంత్రాలు కూడా పఠించకూడదని చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం? సాధారణమైన మానవులంటే ఇంక అందరం మానవులమే కదా. ఇంక మనం పూజించినప్పుడు వాళ్ళ వలన లాభమేమి? ఓకే. అది తప్పు. పూజించడానికి కొన్ని నియమాలు ఉంటాయి. అవి పాటిస్తే ఎవరైనా కానీ చేసుకోవచ్చు. అర్థమైందండి? ఇప్పుడు చూడండి, మనము స్కూల్లోకి జాయిన్ అవుతాము. ఒక పిల్లోడికి మంచి నాలెడ్జ్ ఉంటుంది. ఒక పిల్లోనికి పుట్టుకతో కొంచెం సరిగ్గా ఉండదు. బట్ స్కూల్లో జాయిన్ అయినాక ఆ గురువు ఏ విధంగా అయితే ఒక తాటి మీదికి తేవాలనుకుంటాడో, ఈ వామాచార విధి విధానాన్ని కూడా అందులోకి వచ్చిన తర్వాత అందరూ దీన్ని అవలంబించి మంచి మంచి ఫలితాలు పొందవచ్చు. ఓకే. వామాచారంలో జపం అనేది మస్ట్ అండ్ షుడ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అంటారు. అంటే ఏంటి జపం ప్రత్యేకత ఏంటి? అందరూ చేయొచ్చా? ఎవరైనా చేయొచ్చండి. ఈ రూల్స్కి బియాండ్ మనం థింక్ చేయగలిగినాడే మానవుడు బాగుపడతాడు. ఓకే. అనుమానాలతోనే కూడుకొని ఉంటారు ఇప్పుడు జనాలు. ఎట్లంటే, ఈ దీపం అంటించండి అంటే కూడా అది ఏ దిక్కు, ఇది రకరకాల అనుమానం. సో ఇవన్నీ వదిలేసేయాలి. వదిలేసి కొన్ని రకాల నియమాలు లిటిల్ బిట్గా పాటిస్తే వామంలో ఎవరైనా సక్సెస్ అవుతారు. ఇక జపం గురించి మీరు అడిగినారు. జపం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేయాల్సిందేది. ఓకే. అది వామాచారమైనా చేస్తాం, సాత్వికాచారమైనా జపం అనేది చేస్తాం. దాని గురించి జపం గురించి మనం ప్రత్యేకంగా ఏం మాట్లాడుకొని అవసరం లేదు. జప విధి విధానం అనేది పక్కా ఉంటుంది. ఒక ఇన్వోక్ చేసిన శక్తిని ప్రాసెస్ చేయడమే జప విధానం. ఓకే. ఈ మంత్రం, యంత్రం, తంత్రం అనే ఈ 3 పదాల్లో అత్యున్నతమైన స్థితిని పొందేది ఏంటిది? 3 కలగలిపి ఉండాలండి ఎప్పుడు కానీ. ఓకే. తంత్రం అంటే మీకేదో అసలు తంత్ర ప్రక్రియ అనేది ఎలా ఉంటుంది? ఒక మండలం ఉంటుంది. దానికి సంబంధించిన కొన్ని ముద్రలు ఉంటాయి. అంగన్యాస, కరన్యాస, ఋషిన్యాసాలు ఇవన్నీ ఉంటాయి. సో ఇదంతా కూడా ఒక సెట్ ఆఫ్ ఒక ఫార్మేషన్. ఓకే. ఇప్పుడు మనం ఒక డైరెక్టర్ అంటే అందరినీ కెమెరామెన్ దగ్గర నుంచి రైటర్ని ఎట్లా ఒక సమిష్టి కృషో, మనం మంత్రాన్ని, యంత్రాన్ని, తంత్రాన్ని వేరు చేసేకి లేదు. 3 కలగలిపితేనే ఒక ఫినిష్ అవుతుంది. ఓకే. చాలామంది తెలియక మంత్రం, తంత్రం, యంత్రం ఈ టెర్మినాలజీ యూస్ చేస్తూ ఉంటారు. 3 కలగలిపి ఒక ఇదేనమాట. ఇప్పుడు చూడండి, మొబైల్ ఉంటుంది. దీంట్లో రకరకాల సర్క్యూట్లు ఏవేవో ఉంటాయి. ఏది ఒకటి పోయినా పోతుంది కదా. సో అలాగే మంత్రం అనేది కావాల్సిన ఎనర్జీని ఇన్వోక్ చేయడానికి మనం యూస్ చేసే ఒక సాధనం. యంత్రం అనేది దాన్ని ఒడిసి పట్టేది. తంత్రం అనేది ఆ జనరేట్ అయిన ఎనర్జీని జనరేట్ చేయడానికి తంత్రం. సో దీనన్నా కలిపి తంత్రమే అంటారు. అలా గురూజీ, మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ దశమహావిద్యలు చేపించే గురువులు చాలా మంది ఉన్నారు. ప్రముఖంగా ఒక 2 పేర్లు మాత్రమే వినపడుతున్నాయి. వాళ్ళు మాత్రమే సక్సెస్ రేట్లో ఉన్నారు. అందులో మీరు కూడా ఒకరు. ఏంటి మీరు పాటించే ఫార్ములా ఏంటి? అందరూ చేసే విద్యలోనే మీకెందుకు అన్ని విజయాలు సాధిస్తున్నాయి? మీ క్లయింట్స్ ఎందుకు అంత 100కు 100% రిజల్ట్ తీసుకుంటున్నారు? సార్ ఇది తప్పు. 100కి 100 అనేది నేను ఒప్పుకోను. ఓకే. అదేదో 100కి నేను ఇచ్చేది 60 to 70% ఇవ్వగలుగుతాను. 30% నా చేతిలో కూడా లేదు. ఆ భగవతి చేతిలో ఉంటుంది. అంటే మా కామాఖ్య చేతిలో ఉంటుంది. సో ఇది ఇంకా సక్సెస్ రేట్ అనేది డిపెండ్స్ ఆన్ దేర్ కర్మ బేస్తోనే ఉంటుంది. ఓకే. నేను ఒక మధ్యవర్తిలాగా, ఒక నిర్దేశకునిలాగా వాళ్ళని ఈ పాత్రలో వస్తే మీకు సక్సెస్ అవుతుంది అని చెప్పగలిగేంత వరకే నా యొక్క పాత్ర. తర్వాత ఆమె చూసుకుంటుంది. ఇదే నా సక్సెస్ ఫార్ములా. ఉన్నది ఉన్నట్టు చెప్పడము, ఎక్కడ నేను 100% అయిపోతుంది ఇక రాండి అని నేను ఎవరికి చెప్పను. నేను ఎప్పుడు చెప్పేది ఇది ఒక్క రూలే. ఆ రూలే నన్ను ఇలా ఉంచుతుంది. గురూజీ, 1 సంవత్సరం క్రితమే మీరు ఒక గాయకురాలు గురించి చెప్పారు. ప్రాబ్లం ఫేస్ చేస్తుంది అని. అవును. ఎగ్జాక్ట్గా సంవత్సరం వచ్చే టైంకే అది రిపీట్ అయింది. ఏంది మీ ప్రిడిక్షన్ 100కు 100% ఎందుకు? అసలు ఏంటి దీని కారణం? ఏం లేదండి, మనకు ఇప్పుడు ఒక జాతకుని యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఇవన్నీ పక్కాగా ఉంటే పక్కాగానే మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. ఓకే.
సమ్ టైమ్స్ 100కి 100 అంటే కాదు కానీ సమ్ టైమ్స్ ఏదో 1 ఆర్ 2 ఎర్రర్స్ అనేది జరుగుతూ ఉంటాయి. సో ఇదంతా కూడాను సబ్జెక్ట్ అలాంటిదండి. ఆస్ట్రాలజీ సబ్జెక్ట్ అలాంటిది అంతే. అంటే నా గొప్పేం లేదు. ఆ సబ్జెక్ట్ నేర్చుకుంటాను. దాని ప్రకారం మనం చెప్తాం అంతే. మీరు చెప్పిన గాయకురాలు జీవితంలో ఏ కాంబినేషన్ ఆమెని డ్యామేజ్ చేస్తాయని ఆ రోజు మీరు ప్రిడిక్షన్ ఇచ్చారు? శని అండి. ఓకే. శని గురించని అలా చెప్పాను. ఓకే. సో తర్వాత జరిగింది.